వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఒక సందిగ్ధం ఏంటంటే ఈ వార్తని వార్తలాగే మీకు ప్రజెంట్ చేయాలా ఆర్ఎల్స్ అభిప్రాయం కూడా చెప్పొచ్చా? ఎందుకంటే అనిపిస్తోంది డైరెక్ట్గా. ముందుగా ఒక సూటి ప్రశ్న, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధినేత, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మీ బ్యాచ్ని అంటే వీళ్ళని సైకో బ్యాచ్ అనడంలో ఏమాత్రం అభ్యంతరం ఏం లేదండి. ఎందుకంటే నిన్న మీ పుట్టినరోజు, చక్కగా అందరూ శుభాకాంక్షలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద నేతలు, ఇతర నేతలు చాలామంది చక్కగా శుభాకాంక్షలు తెలియజేశారు మీకు. అలాగే మీ అభిమానులు వీళ్ళందరూ కూడా గత రాత్రి అంటే నిన్న కాకుండా మొన్న అర్ధరాత్రి నుంచే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ని ఆపేస్తూ కేకులు కట్ చేయడాలు ఇవన్నీ కూడా చాలా చేశారు. సంతోషం. మీ పుట్టినరోజు వారికి పండగ, తప్పు లేదు, చేసుకోవచ్చు, సెలబ్రేషన్ చేసుకోవచ్చు. అట్ కాస్ట్ ఆఫ్ వాట్? ఒక తల్లికి మాతృత్వాన్ని దూరం చేసేంతలాగా. ఎందుకంటే అనంతపురంలో జరిగినటువంటి ఘటన, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అజయ్ అనేటువంటి వ్యక్తి, అలాగే ఇక మిగతా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వీళ్ళందరూ కూడా సత్యసాయి జిల్లా ముత్యాలవారిపల్లిలో జరిగినటువంటిది టపాసులు కాల్చారు. తప్పు లేదు. నా నాయకుడు పుట్టినరోజు నేను సెలబ్రేట్ చేసుకుంటున్నా, ఫైన్, అందరూ చూస్తున్నారు, బాగానే ఉంది. అందరికీ ఇబ్బంది కలిగేలాగా టపాసులు కాల్చడం, ఇంటికి వెళ్ళి కాల్చుకో, తప్పే ఉంది. దీపావళి రోజు కాల్చుకున్నట్టు ఇంటి దగ్గర కాల్చుకున్నాడు అనుకుంటారు, ఇంటికి వెళ్ళి కాల్చుకో. రోడ్డు మీద అందరికీ ఇబ్బంది కలిగేలాగా, అందులో వృద్ధులు ఉంటారు, గర్భిణీలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పసిపిల్లలు, వాళ్ళందరికీ ఇబ్బంది కలిగేలాగా చేస్తే దాన్ని పుట్టినరోజు అంటారా, లేదంటే ఇంకొక రోజేమన్నా అనాలా? పక్కకు వెళ్ళి కాస్త అక్కడ కాల్చుకోండి, ఇబ్బందిగా ఉంది అన్న పాపానికి ఆ తల్లి గొంతు పట్టుకొని కడుపులో తంతే హాస్పిటల్ ఇప్పుడు డాక్టర్లు చెప్పేది ఏంటో తెలుసా? కడుపులో బిడ్డకి కదలికలు కనిపించడం లేదు, 1-2 సార్లు స్కాన్ చేసి అబ్జర్వేషన్ కావాలి. క్రిటికల్లో ఉంది. 6-7 నెలల గర్భవతి, క్రిటికల్గా ఉంది పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఇంకా పుట్టనటువంటి ఒక శిశువు ప్రాణం హరించి వేసింది అనుకోవాలా? దేవుడి దయ వల్ల కాకూడదు, ఆ బిడ్డ బయటికి రావాలి ఖచ్చితంగా, ఆ తల్లికి గర్భశోకం ఉండకూడదు. ఏంటి ఈ సైకో తత్వం? ఏంటి పుట్టినరోజు జరుపుకోవాలి అంటే తలలు నరకడాలు, జంతువులది రోడ్ల మీద ఫ్లెక్సీలు కట్టి రప్ప నరుకుతాం. 2029 సంవత్సరంలో ఎవడొచ్చినా సరే, ఏం చేసినా సరే, ఒక్కొక్కటి తలలు గంగమ్మ జాతరలో రప్ప నరుకుతాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేసినటువంటి వాళ్ళని కూడా పోలీసులు ఇప్పుడు కేసు పెడుతున్నారు. అది ఒక పాయింట్. అయితే ఈ సైకో బ్యాచ్ని కంట్రోల్ చేయలేరా ప్రభుత్వం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయలేరు. ఎందుకంటే ఆయన ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా విమర్శించారు అంటే ఆయన అభిమానులకి బీపీ వచ్చేస్తుంది, తద్వారా దాడులు చేస్తారు అని ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉండగానే చెప్పారు. అందువల్ల ఆయన నుంచి మంచి మాటలు ఇందులో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కనీసం ఒక సానుభూతితోటి ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా తప్పే, వాళ్ళని పార్టీ ఉపేక్షించేది లేదు, పోలీసులు సత్వరమే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అన్నటువంటి ఒక చిన్న మాట కూడా కనీసం ఆయన సోషల్ మీడియాలో పెట్టడానికి కూడా భయపడిపోతున్నటువంటి, లేదంటే అసలు ఆ ఆలోచన లేకుండా దిగజారిపోతున్నటువంటి ఒక మనస్తత్వం, వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు కదా ఎగ్జాంపుల్, మనకి అనంతపురంలో జరిగినటువంటిది, లేదా సత్యసాయి జిల్లాలో జరిగినటువంటిది ఒక్కటే కాదు కదా. కడుపులో తన్నడం అనేది, నిండు గర్భిణిని, అసలు ఆ తన్నిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని నిజంగా వాడు అమ్మకే పుట్టాడా, లేదంటే బురదలో పందులకి ఏమైనా పుట్టొచ్చాడా? తల్లిదండ్రులు కనీసం చూసుకోరా, ఏం చేస్తున్నారు, మనవాడు ఎవరిని అభిమానిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ముందుకెళ్తున్నాడు, ఏంటి వీళ్ళు అన్నది ఆలోచించరా వాళ్ళు కూడా? చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఒక గర్భిణి వెళ్ళి చెప్పాలా? పక్కన మగాడనేవాడు ఎవడు లేడా? మాట్లాడితే తొడలు కొడతాం, మీసాలు తిప్పుతాం కదా, అక్కడ ఇబ్బందిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వెళ్ళి అక్కడ చేసుకోండి అయ్యా, విగ్రహం దగ్గర ఇంకో చోట చేసుకోండి, ఊరి మధ్యలో ఇక్కడ పాపం పిల్లలు వీళ్ళు ఉన్నారు, ఇబ్బంది అవుతుంది అని చెప్పేవాడు ఒక్కడు కూడా లేడా మగాడు అక్కడ సత్యసాయి జిల్లాలో? సరే, వాళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కి పంపించారు, ఇదంతా ఏదో అయ్యింది అనేటువంటిది ఒక చిన్న వార్త తప్పితే ఏమీ లేదు అంతకుమించి అందులో మాట్లాడడానికి. కళ్యాణదుర్గం పోలీసులు తీసుకున్నారు అనేది, గ్రామ నడిబొడ్డున వైసీపీ పాటలతో డీజేలు పెట్టుకొని బాణసంచా పేలుస్తూ వీరంగం ఆడుతూ అక్కడ చేసినటువంటి పని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఒక రాజకీయ పార్టీ మూల సిద్ధాంతం ఏంటంటే, ఆ రాజకీయ పార్టీని అనుసరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని క్రమశిక్షణలో పెట్టుకోవడం ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ప్రజలకి, సమాజానికి క్రమశిక్షణ నేర్పచ్చు, పరిపాలనలోకి రావచ్చు, ఏదైనా చేయొచ్చు. ముందు మన వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ వైఎస్ఆర్సీపీ డిఎన్ఏలో కంట్రోల్లో పెట్టడం అనేది లేదు. విధ్వంసం తప్ప ఇంకొకటి అందులో మచ్చుకి కూడా కనబడదు. ఎందుకంటే ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ కాదు కదా మనకి. ఆ రోజు అమరావతి తల్లుల్ని
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 3 రాజధానులని ముక్కలు చేయడానికి ప్రయత్నించినప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులు, మహిళా రైతులు వాళ్ళందరూ కూడా రోడ్డెక్కి నిరసన తెలియజేస్తూ దీక్ష చేపడితే వాళ్ళ దగ్గరే, అంటే ప్రజల దగ్గరే, ప్రజల నుంచే జీతాలు తీసుకుంటున్నటువంటి ఖాకీలు క్రౌర్యంగా కడుపుల్లో తన్నినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఓడిపోతే హుందాగా ఓడిపోయామని శాసనసభకి వెళ్ళాలి, లేదంటే ప్రజల్లోకి వెళ్ళి ఇదిగో ఇక్కడ ఇది తప్పు జరుగుతోంది, ఇది సరిచేసుకోమని ప్రభుత్వానికి చెప్పే విధంగా ప్రతిపక్ష హోదా కావాలి అనేటువంటి వాళ్ళు ఉండాలి. కానీ ఇలా పసి ప్రాణాలని సైతం కడుపులోనే చిరిమేసేటువంటి బ్యాచ్ని వేసుకొని నేను నాయకుడిని, నేను ఇంకో 30 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తా రాష్ట్రాన్ని అంటే ఎంతమంది ప్రాణాలు తీయడానికి పుట్టినరోజు పేరుతో. పార్టీ నాయకులు కూడా ఎవరు చెప్పడానికి వాళ్ళకి మనసు లేదా? వాళ్ళకి ఇంట్లో పిల్లలు లేరా? ఒక్కొక్కడిని నించోపెట్టి రోడ్డు మీద పొట్టలో తన్నితే 10 సార్లు అప్పుడు తెలుస్తుంది ఆ తల్లి పడేటువంటి బాధ ఏంటి అనేది. 3rd డిగ్రీ పబ్లిక్గా ఇవ్వాలి వీళ్ళందరికీ. ఇలాంటి వాళ్ళకి 3rd డిగ్రీ నడి రోడ్డు మీద ఇస్తే ఆ తల్లి కన్నప్పుడు తల్లిపై ఎంత నొప్పి అనుభవించింది ఇలాంటి వాళ్ళని కనేటప్పుడు అనేది అప్పుడు తెలిసి వస్తుంది నొప్పి. ఆ రోజు నన్ను కనడానికి మా అమ్మ ఎంత కష్టపడిందో, ఎంత నొప్పి అనుభవించిందో. అలాంటిది అంత పెయిన్లో కూడా నాకు ప్రాణం పోసింది నా తల్లి, అలాంటి ప్రాణానికి విలువ ఇచ్చుకోవాలి నేను. అంతేగాని ఇలాంటి సైకో పనులు ఇలాంటివి చేయకూడదు అనేటువంటి ఆలోచన అప్పుడు వస్తుంది. తీసుకెళ్ళండి పోలీసులు, ఎవడు ఎక్కడ ఇలాంటి పోస్టర్లు కట్టినా, ఎవడెక్కడ ఇలాంటి పనులు చేసినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, నడి రోడ్డు మీద వేలాడదీసి కాళ్ళు కట్టేసి చితక్కొట్టండి, తప్పే లేదు. చట్టాలు మార్చాలి. ఆటవికం అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇన్స్టంట్ జస్టిస్ అని నేను అనను. కానీ ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా నడి రోడ్డు మీద పబ్లిక్లో శిక్ష పడి తీరాల్సిందే. దాన్ని చూసి ఇంకొకటి మారి తీరాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఇక్కడ కాదు పక్కకు వెళ్ళి జరుపుకోండి అన్న ఏదన్నా అడిగినా వెంటనే పీక పట్టుకోవడం, కడుపులో తన్నడం, లేదంటే కత్తులతో రప్పా నరుకుతాం అని చెప్పి రోడ్డు మీద వీరంగా లేయడం. ఇలాంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్కి కావాల్సిందే, లేదా దేశానికి కావాల్సింది. ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రం అయినా సరే, ఏ రాజకీయ నాయకుడు అభిమానులైనా సరే, ఎవరైనా సరే, ఎక్కడ చూడండి, ఏ గొడవ చూడండి, చేతుల్లో కత్తులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. పెళ్ళిళ్ళు లేదు, పేరెంటాలు లేదు, ఏదైనా సరే డీజేలు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి పాటలు పెట్టడం. అంటే ఆ పాటలు రాసినటువంటి వాళ్ళు, ఆ పాటలు చేసినటువంటి వాళ్ళు దాంట్లో ఏమన్నా ఉద్రేకపరిచేటువంటిది అంటే గతంలో విప్లవ సాహిత్యం అని చెప్పి ప్రజల్లో చైతన్యం వస్తుందని నిషేధించేవాళ్ళు. అలాగే వైఎస్ఆర్సీపీ పాటలను కానీ వీటిని కానీ నిషేధించాలేమో ఈ డీజే సిస్టమ్స్ తోటి కలిపి. దాంతో ఉద్రేకంతో ఊగిపోయి చేతుల్లో ఏమున్నాయో కూడా చూసుకోకుండా వీరంగా లేస్తూ ఇలా ఎవరన్నా పొరపాటున ఇబ్బందిగా ఉంది పక్కకు వెళ్ళండి అని అడిగితే చాలు వెంటనే వెళ్ళి దాడులు తీసేసేటువంటి ఒక సంస్కృతి వాటి వల్ల వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదా? యాజ్ అ పార్టీ లీడర్, యాజ్ అ పార్టీ ఓనర్ బాధ్యత లేదా? ముందుగా చెప్పాల్సినటువంటిది లేదా? శాంతి భద్రతలకు ఎవరు కూడా విఘాతం కలిగించొద్దు, అభిమానులందరూ కూడా సంయమనంతో ఉండండి, తప్పుడు కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పరా? మేము చెప్పాం. మేము చెప్పేటట్టయితే మేము జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఎత్తాం? మేము చెప్పాం అలాంటివి. మా అభిమానులకి బీపీలు రావాలి, మా గురించి ఎవరు మాట్లాడినా, లేదంటే నా పుట్టినరోజైనా ఇంకోటైనా బీపీలు రావాలి, బీపీలు వచ్చి ఏదో ఒకటి చేయాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని రేపు పొద్దున్న నేను ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పాలి ముందు వచ్చి. ఇంతే కదా కావాల్సింది. ఆ రోజు అమరావతిలో అమ్మల్ని కూడా ఇలాగే చేశారుగా, పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులతోటి తన్నించి కడుపుల్లో వాళ్ళని. అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి అయినా అనకూడదు, ఎందుకంటే వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, వ్యక్తిగతంగా నాకు ఏం పెద్ద సంబంధాలు లేవు కాబట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఒక రాజకీయ నాయకుడు, ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అన్నటువంటి ఒక పాయింట్లోనే వ్యక్తిగతంగా ఆయనకే తల్లి చెల్లి అంటే గౌరవం లేదు. కన్న తల్లిని ఆయన దూరం పెట్టేశాడు, ఆస్తి వివాదాల్లోకి తీసుకెళ్లి కోర్టుల్లో నిలబెడుతున్నాడు. అలాంటిది మిగతా తల్లులకి రాష్ట్రంలో ఏమైతే ఆయనకేంటి, వాళ్ళ అభిమానులు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ నేతలు కానీ ఈ తల్లుల్ని ఈ విధంగా తన్నించడాలు, లేదంటే కడుపుతోని వాళ్ళని ఈ విధంగా చేయడాలు చేస్తే ఆయనకు మాత్రం ఏం పడుతుంది? అందుకే వీళ్ళ అభిమానులు కూడా ఎలా ఉన్నారంటే, నా నాయకుడు నా తల్లికే ఆయన తల్లికే గౌరవం ఇవ్వడరు, నేను ఎందుకు ఇవ్వాలి, ఎవడో తల్లికో ఇంకొకళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగానే వాళ్ళ సైకో బ్యాచ్ అంతా రెచ్చిపోతుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.